రాష్ట్రంలో జగన్ గారు కొత్త రాజకీయాలకు తెరతీశారు. ఇందులో భాగంగా అన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏదైతే స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా మంగళగిరి ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ ప్రాంతంలో నారా లోకేష్ పోటీ చేసిన సందర్భంలో ఆయన మీద గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కూడాను మార్చడం జరిగింది. ఈ అంశం మీద మంగళగిరికి సంబంధించి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడదాకి హేమారెడ్డి గారు ఉన్నారు. వైసీపీకి అత్యంత సన్నిహితులు. మన పక్కన పార్టీ ఏదైతే మ్యాండేట్ ఉందో దానికి సంబంధించి తుచ్చా తప్పకుండా దానికి మార్గదర్శకాలు అమలు చేసే వ్యక్తిగా ఆయన ప్రాంతంలో అందరూ కూడాను గౌరవిస్తారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. హేమారెడ్డి గారు చెప్పండి, ఎలా ఉందో మంగళగిరి? ఏదైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మార్పుల తర్వాత మంగళగిరి రాజకీయాల్లో ఉన్న వైసీపీకి గ్రాఫ్ తగ్గే అవకాశం ఉందో, పెరిగే అవకాశం? ఎట్టి పరిస్థితుల్లో తగ్గదండి. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా మా ఫ్యామిలీ మంగళగిరి కాన్స్టిట్యున్సీ రాజకీయాల్లో ఉంది. మా అన్నయ్య గారు సమితులు లాస్ట్ ఉన్నాయి అప్పుడు, ఆ సమితికే వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో కంచుకోటగా చేశారు. ఈ తర్వాత అందరూ మేము ఒక 4 సార్లు ఎవరి కమ్యూనిటీకి బీసీలకు ఇవ్వడం జరిగింది. అందరిని బ్రహ్మాండంగా ఎక్కువ మెజార్టీ మా ప్రాంతం నుంచి వచ్చేది, ఆ విధంగా గెలిచేవాళ్ళం. ఇవాళకి కూడా అదే సినేరియో ఉంది. ఇక్కడ ఏంటంటే మాది కమ్యూనిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. ఈ ఏరియా యా, దీన్ని నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ అనేవాళ్ళు మా తాడేపల్లి. అంత కట్టుదిట్టంగా ఉండేది. విప్లవానికి సంబంధించిన అది ప్లస్ కాంగ్రెస్ జెండా కట్టే ఎవరికి లేదా, ఇది ధైర్యమే లేదు. మా అన్నయ్య గారు 80 చిల్లరలో వచ్చి అప్పుడు కొంచెం పెంచుకుంటూ వచ్చి తాడేపల్లి గ్రామ సర్పంచ్ అయి సమితికి వైస్ ప్రెసిడెంట్ అయ్యి అప్పుడు పార్టీ విస్తృతంగా పెరగటం. తర్వాత మేము రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఉండటం, నడవడం, ఆ విధానంలో మేము రావడం. 4 సార్లు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పెట్టిన 4 గెలిపించుకున్నాం. ఒకసారి ఓడిపోవడం జరిగింది. అది వేరే కారణాలు. కాబట్టి అప్పుడు దాని తర్వాత బ్యాచ్ మొత్తం మేమందరం కూడా ఏకముడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి రాజీనామా చేసి కొత్త పార్టీ అనుకున్నప్పుడు ఆయన చేసిన ఒక అరగంటలోనే అప్పుడు మా తాడేపల్లి మండలంలోనే మా ఒక అమ్మాయి రాజీనామా చేసింది, ఎంపీటీసీ సునీత అని. ఆ అమ్మాయి కూడా చేసిన 2-3 రోజుల్లో మొత్తం ఎంపీటీసీలు అందరూ రాజీనామా చేసి నాకు పెట్టించారు. 100 సంఖ్యలో ఎంపీటీసీలు స్టేట్ వైడ్. అప్పుడు 2 స్టేట్లు కలిసి ఉన్న ఆ రోజుల్లోనే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ అందరూ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఆ పార్టీ మండలం అయిపోయింది మాది. అప్పటి నుంచి కూడా పార్టీకి మేము చాలా వెన్నుదనుకుంటాం. పార్టీ బేస్డ్. ఎందుకంటే కొంచెం వామపక్ష భావాలు ఉండే కమ్యూనిస్టు వాళ్ళని ఎదుర్కోవాలంటే మాకు కూడా వామపక్ష భావాలే ఉండాలి. అవును, అంతేగా. అదే విధానంలో మేము తీసుకొచ్చాం. అట్లాగే ఉంది. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో వ్యక్తులు అనేది మాకు పెద్ద లెక్క కాదు. పార్టీయే బేస్. మాకు పార్టీ బేస్కొని వర్క్ చేస్తాను. అదే విధానంలో కొనసాగుతాం. మాకు ఏ విధమైన భయం లేదు. మేము మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. పార్టీ విధానాలు, విధి విధానాలన్నీ కూడా సక్రమంగా అమలు చేసే విధానంలోనే మా పార్టీ శ్రేణులు ఉంటారు. అంటే ఒకటి చెప్పండి సార్, వైసీపీ పార్టీ కూడాను కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో ఉంది. పేద ప్రజల్ని అభివృద్ధి చేయటం కానీ, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ, అలాగే క్యాడర్ కూడాను పార్టీ సిద్ధాంతం ఎవరైతే పార్టీ నడిపిస్తారో ఆయన కట్టుబడి ఉంటుంది తప్ప వ్యక్తులతో ప్రేమ లేదంటారా? కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశాడు లెఫ్ట్ ఓరియంటెడ్ మనస్తత్వంతో అందరికి ఇళ్ళు అని, కానీ మిగతా అన్ని కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పటికీ ఇంద్రియం ఇళ్ళు అంటారు. అవునండి, అవును. కొండల కోనలో కూడా ఇప్పించాను నేను ఆ రోజులు ఇల్లు. అంతా ఫ్రీగా నడిచింది అప్పుడు. ఆ బేసు తర్వాత ఈయన వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇవాళ జగన్ గారు వచ్చిన తర్వాత ఏ ట్రాన్స్పరెన్సీ అంటే ఇది. మీరు ఎక్కడైనా మన దేశంలో ఇంత ట్రాన్స్పరెన్సీగా బడుగు బలహీన వర్గాలకి ఇచ్చే
ఫెసిలిటీస్ ఇంత ట్రాన్స్ఫరింగ్గా ఏ రాష్ట్రంలోనే చేస్తుందా? అట్లా ఇస్తున్నాం మేము. బా సరే అంటున్నారు కొంతమంది, అంటారు మా మీద రాళ్ళు వేయడానికి, ఎంత తెచ్చారో ఎంత చేశారు. తెచ్చినవి ఉన్నాయి, మేము ఇచ్చినవి బ్రహ్మాండంగా. మీలాగా మీ కార్యకర్తలకు పంచలా, మా కార్యకర్తలకు ఎవరికి పంచలా, పేద ప్రజలకు వెళ్ళింది. పేద ప్రజలకు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాయి అన్ని స్కీములు. దట్ ఈజ్ అవర్ గ్రేట్నెస్. ఇవాళ మా వెంట ఉన్నది ఇందాక మీరు అన్నట్లుగా కమ్యూనిస్ట్ భావాలున్న మా మనస్తత్వాలకి అనుగుణంగా మా నాయకుడు చేయబట్టే వాళ్ళ కమ్యూనిస్టులు ఫస్ట్ మా అన్నయ్య ఎంపీపీగా నిలబడ్డప్పుడు తాడేపల్లిలో సిపిఎం మేము నువ్వా నేనా అనేటట్టుండే. ఆయన కాలం చేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత అంతకుముందు మండలం కానీ మున్సిపాలిటీ కానీ జరిగిన ఎలక్షన్లో తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ మండలంలో ఒక ఎంపీటీసీ కానీ అట్లాగే మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ కానీ లేడు. మొత్తం మా పార్టీ ఒకళ్ళిద్దరు తెలుగుదేశం వాళ్ళు ఉండేవాడు. ఆ విధంగా మేము మా పార్టీ పెట్టిన కార్యక్రమాలన్నీ అంత బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసుకున్నాం కాబట్టి కమ్యూనిస్టులో ఉన్న పేదాభిక్కి అందరూ కూడా మాకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాతో ప్రయాణం చేసే పద్ధతి అది. అసలు మామూలుగా కమ్యూనిస్టులు ఎవరి మాట వినరు, సేతయ్యలు అందరూ. అటువంటిది జగన్ గారు బాబాలు పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చారని గ్రేటే కదా. డెఫినెట్లీ ఇవన్నీ మాకు ప్లస్ అవుతాయి. మంగళగిరి కాన్స్టిట్యున్సీ పాత రోజుల్లో వేగులపల్లి శ్రీకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలిపించిన, కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించిన ప్రాంతం ఇది. 2 సార్లు గెలిపించారు ఆయన అప్పుడు. అట్లాంటి ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నుంచి వేస్తున్న పునాదులు ఈయన ఇంకా విస్తరింపు చేశాడు మా జగన్ గారు. సో డెఫినెట్లీ మాకు ఇది ఉంది, మాకు ఆ సేవ్ ఉంది వాళ్ళ మా జనంలో. సో చెప్పండి, జగన్ గారిలో ఆకట్టుకునే గుణం ఏంటి అసలు? ఎవరైనా ఒకసారి మిమ్మల్ని కావచ్చు, నన్ను కావచ్చు, ఒకసారి ఆయన మాట్లాడినా, ఆయన ఏదైనా పాలసీ మీద విశ్లేషణ చెప్పినా సరే ఎందుకని అంత ఆకట్టుకుంటారు? నిజాయితీ అండి, నిజాయితీ. తను మాట్లాడే దాని మీద పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ ఉంటుందండి. నేను చాలామంది నాయకులను చూశాను. తెలంగాణ హోమ్ మినిస్టర్ అన్ని రాయలసీమలో అన్నీ చూసా, ఎక్కడ చూసా, రాజశేఖర రెడ్డి గారిని చూసా. ఈయన ఈజ్ క్వైట్ డిఫరెంట్ బాయ్ అండి. అసలు ఆ ఐడియాలజీ, ఆ ఆలోచన ఎంత హోంవర్క్ చేస్తాడనండి ఆయన. చాలా హోంవర్క్ ఉంది దీని వెనక. దానికి తగ్గట్టుగా ఆయన అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తెచ్చుకుంటాడు. స్టేట్ బ్యూరో ఇచ్చినవి కానీ, పత్రిక ద్వారా కానీ, లేకుంటే ఈ టీములు సోషల్ మీడియా కానీ, ఇంకా సొంత వీళ్ళు ఉన్నారుగా ఐపాక్ టీం వాళ్ళు వీళ్ళు, ఇదంతా కలెక్ట్ చేసుకొని క్యుములేటివ్గా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటాడండి. కాబట్టి ప్రజాకర్షణ అనేది ఎంతవరకు అనేది దట్ ఐ కాంట్ సే, బట్ వాట్ హీ వాంట్స్ టు డూ హీ విల్ డూ, దట్స్ ఆల్. అంతే. ఇది ఉంది, ఆ నిజాయితీ ఉంది. మాలాంటి కొంచెం పెద్దవాళ్ళకి అది నచ్చుద్ది, అది ఆ నిజాయితీ నచ్చుతుంది. ఇవాళ అదే నిజాయితీకి ప్రజలకు పంచుతున్నాడు ఆయన, అదే నిజాయితీతో పంచుతున్నాడు. లేకుంటే అందరూ గొగ్గలు పెడుతున్నారుగా, ఇన్నప్పులు నువ్వు చేసిన ఆ తరం పీరియడ్ కంటే ఏం చేసినా పెద్దవి కాదుగా, అసలే అంత స్టాటిస్టిక్స్ ఉందిగా. ఊరికే మసిపూసి మారేడుకాయ చేయటం అదే తప్పిస్తే నథింగ్ అండి. పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ చాలి గారు. వై? బికాజ్ లిటరసీ పెరిగింది మనకు కూడా. మన దేశం మొత్తం మీద పాత రోజుల్లో కేరళ లిటరసీ బాగుండేది పర్సెంటేజ్ ఇండియా. యా, అలాంటిది మనకు కూడా లిటరసీ పెరిగిందండి. ఇవాళ ఎన్ని వందల మంది, వేల మంది కాలేజీలు అండి. ఎస్, డెఫినెట్లీ వీ షుడ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు పాత రోజుల్లో మా రైతు వారి కుటుంబాల్లో ఎక్కడ నీరుంటే అక్కడికి పారిపోయేవాడు. ఎందుకంటే వ్యవసాయం అక్కడ అనుకూలం. సాగర్ లెఫ్ట్ కెనాల్ వచ్చిందని మిర్యాల కూడా వెళ్ళిపోయారు. అట్లా కర్ణాటకలో వచ్చిందని బళ్ళారి పోయారు. ఆల్మట్టి డ్యామ్. యా, అట్లాగే ఈ నంద్యాల వైపు కూడా అటు నీళ్లు బాగా వస్తున్నాయి, కెనాల్, కేసీ కెనాల్ అన్నీ వస్తున్నాయి, అటే పోయారు. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కడైతే మంచి కార్యక్రమాలు ఉంటాయో మామూలు జనం మంచిగా ఎవరు చేస్తున్నారో డెఫినెట్గా వాళ్ళ మైండ్ అట్లాగే ఉంటుందండి. సరే,
చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అవును. ఎవరు ఇది వాళ్ళది, ఎవరు పొందా వాళ్ళది. సార్ చెప్పండి, సోనియా గాంధీ గారిని ఎదిరించి రాజీనామా చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి మీరంతా సన్నిహితులు, కొద్దో గొప్ప భయపడి ఉంటారుగా, ఈయన రాంగ్ స్టెప్ వేసాడా, ఎందుకు ఈ మొండితనం అని. అప్పట్లో టు బీ ఫ్రాంక్, అప్పటికి నిజ స్వభావం చాలా మందికి తెలియదు కాబట్టి ఇన్ దోస్ డేస్ దే మైట్ థింక్ సంథింగ్, బట్ ఎక్కడో ఒక ఒక ఆలోచన మాలాంటి వాళ్ళకి తగిలింది. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఇంత ఈజీగా ఇంత ధైర్యంగా భారతదేశాన్ని శాసించే స్థితిలో ఉన్న సోనియా గాంధీని నువ్వెంత ఐ డోంట్ వాంట్ యువర్ ఎంపీ అని బయటకు వచ్చిన ధీరోదాత్తుడు జగన్మోహన్ రెడ్డి తప్ప భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అవును. అదే మాకు ఆ గట్సే అతన్ని ఎప్పటికీ నిలబడతాయి, ముందు కూడా నిలబడతాయండి అతన్ని. అంటే కొద్దిగా చాలా మంది భయపడ్డారు, చాలా మంది కొద్దిగా ఫీల్ అయ్యారు, తొందరపాటు చర్య ఏమవబోతుంది, ఎందుకు ఇంత ఇదిగా అనుకుని కొందరు కామెంట్లు చేశారు. అయినా ఆయన లెక్క చేయాలి, తను అనుకున్నది ఏదో, తన భావం ఏదో, తను ఏదైతే చేయబోతున్నాడో జనం మధ్యకు వచ్చాడు. జనం మధ్యకు వచ్చి అందరికి విశదీకరించాడు. జనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. మా నాయన చేసిన దానికంటే ఇంకొక 2 అడుగులు ముందుకే వేస్తాను కానీ వెనక్కి వెళ్ళదు అన్నాడు. అదేవిధంగా వాళ్ళు నడుస్తుందిగా. ఇంకొక గొప్ప మాట అన్నాడు అతను అప్పట్లో, ఏది ఓదార్పు యాత్ర అప్పుడే ఆ మాట అన్నాడు. మా నాన్నగారి ఫోటో ప్రతి ఇంట్లో చూసా, రేపు నా తర్వాత నా ఫోటో కూడా ప్రతి చోట ఉండాలనే కోరికతో నేను పనిచేస్తున్నా. గ్రేట్ థింగ్. అలాంటి జీవులున్న వ్యక్తి డెఫినెట్లీగా విల్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ ఈ థింగ్స్ అండ్ వాట్ ద పీపుల్ నీడ్. సార్ చెప్పండి, మొత్తమే కూడాను బీసీలు, ఎస్సీలు అలాగే మైనార్టీలు కలిపి ఒక పార్టీని ముందు తీసుకెళ్తాం అనేది పెద్ద సాహసమే కదా. ఇప్పుడు ఆ రోజుల్లో మైనార్టీస్కి 4% ఇస్తే ఒక ముస్లిం పెద్ద నా దగ్గరకు వచ్చి తాడేపల్లి రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు కదా పెట్టింది, ఫస్ట్ స్టార్ట్ చేసింది భారతదేశంలో. అవును. డాక్టర్లు అయ్యారు, ఎస్ఐలు అయ్యారు. వచ్చి నా చేతులు పట్టుకొని, సాబ్ कैसा अच्छा काम है साहब, हम लोग बच्चों को कितना आदमी पढ़ रहा है, ఎంతమంది ఇంజనీర్లు అవుతున్నారు సార్, ఎంతమంది ఎంబీబీఎస్కి వెళ్తున్నారు సార్, మహానుభావుడు, గొప్ప స్కీమ్ సార్ అన్నాడు. అలాంటిది మా జగన్ గారు ఇవాళ ఇంకో 2 అడుగులు ముందుకేశారుగా, ఇంకో 2 అడుగులు ముందుకేశారు. రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాడు. అట్లాగే పిల్లల చదువులకి నో రిలీజియన్, నో కాస్ట్, బారే లేదు, ఓన్లీ ఉన్నవాడు లేనివాడికే రాష్ట్రం ఉంది, అందరికి ఇస్తున్నాగా. అవును. పెద్ద కులం వాళ్ళది కాదు, చిన్న కులం వాళ్ళది కాదు, అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇవి చాలవండి మేము చేస్తున్న కార్యక్రమాలు. మా జనానికి మేము ఇవన్నీ చెప్పుకోవటం మాకు చాలదండి. వీఆర్ ప్రౌడ్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్ రిగార్డింగ్ అవర్ బిలవ్డ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కోసారి తలుచుకుంటే మాలాంటి వాళ్ళకి ఏంటి అసలు ఈ పోకడు ఏంటి, ఈ విధానం ఏంటి. అంబేద్కర్ ఆ రోజుల్లో నా జాతికి 10 ఏళ్ళు చాలండి ఈ రిజర్వేషన్లని అన్నాడని అంటారు. రాజ్యాంగం రాసేటప్పుడు నా జాతికి ఒక 10 ఏళ్ళు రిజర్వేషన్ ఏంటని. 70 ఏళ్ళు దాటినా ఇంతవరకు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ కాలా భారతదేశంలో. మనకయింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చేసి అదంతా బ్రహ్మాండంగా చేసి చూపించాడు మీకు. ఈజ్ ఇట్ నాట్ ఏ గ్రేట్ థింగ్? ఇదే విధానం నేను చెప్తున్నా గ్యారంటీగా ఇంకొక 10 ఏళ్ళు కనుక జరిగితే అసలు మన పల్లెల్లో ఎవరు కూడా చదువు లేని వాళ్ళు, అక్షరముక్క జ్ఞానం లేని వాళ్ళు అసలు ఉండరు. అట్లాగే ఉద్యోగాల పరంపర కూడా మనకు అప్పట్లో కొంతకాలం ఈ రిజర్వేషన్కి దానికి తగ్గట్టుగా వచ్చేవాళ్ళు కాదు మన వాళ్ళు. మెరిట్ నీ సెక్షన్లో ఒక 40 మందికి కావాలి, నాకు 20 మంది వచ్చేవాళ్ళు, దొరికేవాళ్ళు కాదు. ఇవాళ మొత్తం ఇంగ్లీష్ మీడియం. అసలు ఏంటండి ఇంగ్లీష్ మీడియం ఏంటండి? మా టైంలో హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్లో ఉండేది, హైయర్ సెకండరీ మాది మున్సిపల్ హై స్కూల్. అప్పుడు ఏదో గందరగోళంగా ఉండేది, పల్లెటూరు రావడంగా. ఇవాళ పల్లెటూరు లేదు, పట్టణం లేదు, ఎవడైనా సరే ఇంగ్లీష్ మీడియం. ఆ డ్రెస్సు క్వాలిటీ డ్రెస్, మళ్ళీ క్వాలిటీ డ్రెస్సు, క్వాలిటీ షూస్, క్వాలిటీ బుక్స్, బ్యాగ్స్, మధ్యాహ్నం భోజనం.
మధ్యాహ్న భోజనానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి నన్ను పిల్లలు ఏదో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది, మీరు రావాలి ఓపెన్ చేయాలంటే వెళ్ళా. వెళ్తే ప్రైవేటు స్కూల్లో చదివే పిల్లల మొహం అంత నాకు తేటగా కనపడలేదండి. మా స్కూల్లో చదివే పిల్లలు మాత్రం బ్రహ్మాండంగా తేటగా చాలా యాక్టివ్గా కనపడ్డారు. ఎస్, ఎంత మనకే సంతోషం. ఇది ఎంత చేంజ్ అండి ఇది. ఈ చేంజ్ అంతా కూడా ప్రజలు గ్రహించట్లేదండి. నువ్వు నీ స్కూల్కి కంటిన్యూగా పంపిస్తే నీ పిల్లలకి నీకు మళ్ళా సంవత్సరానికి 14,000 15,000 పడుతున్నాయి. అమ్మఒడి వేస్తున్నాడు. ఎస్, ఇంకేం కావాలండి? చదువుకోవడానికి ఏం కావాలి? ఈ విధానం ఇంకొక 10 ఏళ్ళు జరిగితే, అంబేద్కర్ ఆ రోజులో అన్నారే రిజర్వేషన్ ఎత్తేసుకోండి, అంతే. ఆ స్టేజ్ వస్తుంది. పిల్లలు అంతే కదా సార్, ఎడ్యుకేషనే కదా, ఆ స్టేజ్ వస్తుంది, చదివే కదా. ఎవరు బడి వస్తారు, ఆ రేంజ్కి వస్తారు, ఆర్థికంగా స్థితిమంతులు అవుతారు. నా పిల్లల్ని చదువుకోగలరు. అరే విదేశాలు వెళ్తారుగా. ఎస్, డెఫినెట్లీ. ఎక్కడ లిటరసీ ఎక్కువ ఉంటుందో అక్కడే కదండి డెవలప్ ఉండేది. రైతు కనుక ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ పంట వేసుకోవడానికి పారిపోతాడో, ఎక్కడ లిటరసీ ఉంటే అక్కడే కదండి. అవాళ అమెరికా ఎందుకు పరిగెత్తున్నారు? అంత మన తెలుగు లిటరసీ అంత మన ఇక్కడ బ్యాచ్ ఎందుకు వెళ్ళే కాదు కదా, వెళ్ళేది. నువ్వు బయటకు వెళ్ళాలన్నా కూడా డబ్బులు ఇస్తున్నారు ఇవాళ. ఇతర దేశాలకు కూడా ఫండింగ్ ఇస్తున్నారు కదా, దిస్ స్కీమ్స్. ఎంతో గొప్పయండి ఇవి. అదే మా ధైర్యం, మా జగన్ గారి ధైర్యం, మా ధైర్యం కూడా అది. మేము అంత చేస్తున్నాం ప్రజలకి అనేది. ఈ స్కీములు ఇవన్నీ కూడా మేము కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్తాం, ప్రజల్లో నిలబడతాం. మా ధైర్యం అదే. మంగళగిరిలో రెడ్లు ఆధిపత్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థులు ఎంతవరకు రాణించగలరు? రెడ్ల ఆధిపత్యం కంటే ఆ బీసీల కంటే రెడ్లు ఎక్కువ కాదే ఫర్ ఎవరి ఇన్ఫర్మేషన్. కాకుంటే ఏంటంటే మా అన్నయ్య గారి టైం నుంచి ఇదొక మేము లీడ్ చేస్తూ ఉండేవాళ్ళం తప్పిస్తే ఆధిపత్యం కూడా జోక్యం చేసుకునేవాళ్ళు కాదు. అడ్మినిస్ట్రేషన్ కానీ ఇంకో దానికి కానీ దే విల్ డూ దేర్ డ్యూటీ. కాకుండా ఏంటంటే వీ ఆల్వేస్ విత్ ది పూర్. మొదటి నుంచి కూడా మా అన్నయ్య గారి పాలసీ కూడా కనబడుతున్నాయి మీలో. ఆ విధంగానే ఉండేది. కానీ ఇంకో విధంగా చెప్పండి, నారా లోకేష్ తిరిగి ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తాను, మా నాన్నే ముఖ్యమంత్రి అని పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గౌరవ యువ ముఖ్యమంత్రి గారు రామకృష్ణారెడ్డి గారిని తీసివేసి ఇంకో బీసీ నాయకులు చిరంజీవికి బాధ్యత అప్పగించారు. అంటే ఈ ప్రభావం మీ మీద కానీ పార్టీ మీద కానీ ఎలా ఉండబోతుంది? అంటే నారా లోకేష్ తిరిగి గెలుస్తాడని చాలామంది చెప్తున్నారు. చెప్పటానికే ఉందండి, జనం మా వైపు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి 4-5 మీడియా ఉండొచ్చు, అవును, పేపర్లు ఉండొచ్చు, ప్రాపగండా చేయడం, ఉదయం లేస్తే మైకి తీసుకుని అదే పని. అవును, దాని తగ్గట్టుగా ఆయన చంద్రబాబు గారు చెప్పాడు, రాయలసీమ ఊళ్ళో తెలుసా మీకు 1,00,000 కోట్లు అన్నాడు అతను వాల్యూ, ఆస్తి. ఆయన కేసీఆర్ 500 కోట్లు ఇటువంటి నాకు 1,00,000 కోట్లు ఉన్నాయి. అవును, ఏమండి ఆయన 40 ఏళ్ళు రాజకీయం చేస్తే 40,00,000 కోట్లు సంపాదించాడు. మేము టన్నల్స్లో మాకు క్షయరోగాలు కూడా తగిలించుకొని మేము 40 ఏళ్ళు కష్టపడితే మీ స్టేజ్కి రాలేదు. ఆ రహస్యం అంటే చెప్తే అందరూ బాగుపడతారు కదండి. చెప్పడానికి అర్థం ఉండాలి. డబ్బుని సొమ్ము పంచండి జనానికి. ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, అన్ని చోట్ల పంచండి, మా పేదవాళ్ళందరికీ పంచండి. ఓటు మాకే వేస్తారు. లోకేష్ ఓటుకి 10,000 ఇస్తాడు అన్నాడు. ఏమండి ఉన్నాయి తీసుకుంటామండి, వాళ్ళకి అదే చెప్తాగా. అతను ఎంత ఇచ్చినా తీసుకోండి, ఆడి సొమ్ము కాదు మన సొమ్మే. అతను పంచేది అతని దగ్గర ఉన్నది, అతని సొమ్ము కాదు మన సొమ్మే, ప్రజల సొమ్మే. తీసుకోండి, నిరభ్యంతరంగా తీసుకోండి. 10,000 కాదు 50,000 ఇచ్చినా తీసుకోండి. ఓటు మాత్రం ఆత్మవిశ్వాసంతో వేయి. నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించి చెయ్యి. ఎందుకంటే ఓటే ఆయుధం. ప్రజాస్వామ్య దేశంలో ఓటే ఆయుధం. ఆ ఓటుని నువ్వు సరైన వాడికి వేస్తే సరైన పద్ధతి వస్తుంది. సరైన వాడికి వస్తే నీ కుటుంబం అభివృద్ధి చెందుద్ది. సరైన వాడికి వస్తే నీ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. ఒక వ్యక్తి ఒక ఊళ్ళో డెవలప్ అయితే ఆ ఊర్లో ఉన్న మిగతా వాళ్ళు డెవలప్ అవుతారు. ఆ ఊరు అయితే మండలం అవుద్ది, మండలం అయితే జిల్లా అవుద్ది, జిల్లా అయితే రాష్ట్రం అవుద్ది. ఆ విధంగా డెవలప్మెంట్ ఎవరు చేయగలరో నువ్వు ఆలోచించుకుని గుండెల మీద చేయి చేసుకోమని మా వాళ్ళందరికీ చెప్తాం. గుండెల మీద చేసుకుంటే హ్యావ్ టు. మేము అతనంత ఇలేవాం. ఆయన ఎంత ఇస్తాడు? 1,00,000 కోట్లు అని చెబుతున్నాడు.
మరి నేను ఇందాకన్నా కదా 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో 40 కోట్లు అంటే మరి ప్రతివాడు అందుకే పరిగెత్తున్నారు రాజకీయాల్లో. నాకు అర్థం కాలే బ్యాగులు తీసుకుని. సార్ చెప్పండి, కాపులు ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం రేసులో లేడు, మా నానే సీఎం ఉంటారు, నేను మంగళగిరిలో పోటీ చేస్తాను గెలుస్తానని లోకేష్ చెప్పారు. అంటే జనసేన అధినేత నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఏముంది, నట్టేట ముంచటమే. ఇప్పుడు ఈయన సహజంగా ఏంటంటే ఎవరికైనా ఆ సామాజిక వర్గంలో కూడా ఎవడన్నా ఒకడు పెద్ద మనిషిగా చూసుకోవాలరా మనం కూడా ఉంటుంది కదా సార్. అదే ధీమాతో వాళ్ళు ఉన్నారు. ఈ దెబ్బతో వాళ్ళ ఆలోచనలు పటాపంచలైపోయినాయి. వాళ్ళు ఎందుకుంటారండి? వాళ్ళు ఎందుకుంటారు? పవన్ కళ్యాణ్ దగ్గరగా చూసారా సార్ ఎప్పుడైనా? నేను చూడలేదండి. ఆ కుర్రాన్ని నేను చూడలేదు. సినిమాల్లో చూడటం గుడ్ ఆర్టిస్ట్, కానీ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. ఎప్పుడో అడావుడు చేశాడు, ఎప్పుడో ఊరు చాలా బాగుంది. ఎప్పుడో రోడ్లు వేస్తున్న అడ్డుకుని అడావుడు చేశారు. ఎప్పుడో గ్రామం చాలా బాగుంది కదా, బ్రహ్మాండంగా ఉంది. బైడెన్ రోడ్ అందులో పెద్ద లింక్ అది. ఇవతల వడ్లపూడి నుంచి పైనుంచి వచ్చే వాళ్ళు కూడా ఇటు విజయవాడ చేశారు. ఇష్యూ కావాలిగా, ఆయనకి ఇష్యూ కావాలి. పోతే ఎవరన్నా ఒకటి ఇద్దరు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు దెబ్బతినొచ్చు. దాంతో అందరూ ఆక్రమణలు తీశారు, అందరూ ఉంటారు. నీ ఎంక్రోచ్మెంటే తీసాం కానీ మీది పట్టా భూములు ఏమైనా తీయలేదుగా, తీరుగా. ఇవన్నీ జనం నాకు అర్థం కాదు. వీళ్ళంతా ఏమో తెలియని వాళ్ళు అనుకుంటున్నారండి. జనానికి తెలివి పెరిగింది సార్, ఆలోచిస్తున్నారు. డబ్బు నీ దగ్గర ఉంది, దొబ్బింది ఉంది, ఇస్తానంటావు, తీసుకుంటాం, మేము వేసేవాళ్ళకి మేము వేస్తాం. సరే, ఈ మధ్యన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు ఒక మాట అన్నారు. ఏదైతే మీరు ప్రతిరోజు జగన్ గారిని విమర్శించే తీరు, మాట్లాడే తీరు, ఆయన తిట్టే తీరు, దానికన్నా భిన్నంగా నేనేమి సినిమాల్లో పెట్టట్లేదు. నిజంగా ఒక ముఖ్యమంత్రిని రకరకాలుగా మాట్లాడుతున్నారు టీవీ డిబేట్లో కానీ వాటిలో కానీ. కనీసం ఆయనకు ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా మీరు ఇవ్వట్లేదు. అటువంటిది వ్యూహం సినిమాలో జగన్ గారి ఏదైతే బయోపిక్లా తీస్తుంటే దాన్ని అడ్డుకోవటం అనేది నిజంగా దారుణం కదా. దాని గురించి మీరు ఏమంటారు? నిజంగా రామ్ గోపాల్ వర్మ చాలా గొప్ప మాట అన్నాయండి. మీరు నోటుకొచ్చినట్లు నోట్లో ఏదో ఉన్నట్టు నానా రకాలుగా మాట్లాడుతున్నారే. వయస్సు ఆయన పెద్ద ఆయనకి ఆ వయసు కూడా ఇది తెలుసుకోకుండా ఆయన కూడా అంటున్నారే. ఈ కుర్రాడేమో వేరే ఏదో పేరు అంటాడా. అసలు నువ్వు పప్పు అదంతా రాష్ట్రం అంతా వ్యాపించింది. ఆ దెబ్బతో నువ్వు ఇదైపోయి నువ్వేదో చేద్దామని చూస్తున్నావు. డబ్బు ఉంది, మీ నాయన డబ్బు ఎత్తున్నాడు, తిరుగుతున్నావు, దొబ్బిన డబ్బు ఉంది, పంచండి. అంత మాత్రం చేత నువ్వు నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే టైం ఉంది. నోటుకొచ్చి మాట్లాడిన నాయకులందరూ ఏమయ్యారో టైం ఉంది. ఇదే బహిరంగంగా తన్నుకునేది కాదుగా. ప్రజలే సమాధానం చెప్తారా? డెఫినెట్గా చెప్తారండి. ప్రజలు మనం అనుకుంటున్నాం ఇంట్లో టీవీలు పెట్టేటప్పుడు వాళ్ళ ఇళ్లలో అనే మాటలు మీరు ఇంటలా. చిచ్చి ఏంటి మాటలు? ఏ పార్టీ వాళ్ళైనా, నేను ఒక పార్టీ అంటలా, ఏ పార్టీ వాళ్ళైనా అసభ్యకరమైన పదజాలం వాడినా, సామాజికంగా కొంచెం పదాలు కూడా తప్పుదొరిన వాళ్ళు ఒప్పుకోవట్లా. నువ్వు ఎక్కడో అమెరికాలో చదువుకొని వచ్చాడు, నువ్వు తెలుగు రాక తిడుతున్నావా, మరి వచ్చి తిడుతున్నావా, నోటుకు వచ్చినట్టు అంటున్నావు. ఫోటోగ్రాఫ్ కూడా గౌరవం లేకుండా ఎందుకు మాట? తప్పండి అది. అది బుద్ధి మాంద్యం వల్ల చేసే పనులండి. ఎవరు ఉన్నాడు ఇప్పుడు చదువుకున్నప్పుడు? నేను అంటున్నా, ఆయన చంద్రబాబు గారే అంట, ఈ కుర్రాడు బొడ్డాడు కాబట్టి లోకేష్ అంటాం. దానికి మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పేంటండి? ఎందుకని ఆంధ్రాలో ఈ 4 ఏళ్ళ పరిస్థితులు ఉన్నాయంటారు? ఎందుకంటే అదేంటి, ఒక విధమైన మనుషుల్లో ఉక్రోషం వచ్చేసిందండి. జగన్ గారు ఆయన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. అసూయ. అమ్మో ఏంటి జనానికి పంపకాలు ఏంటి, ఎన్ని వ్యవహారాలు ఏంటి, రేపేం కాబోతుంది ఏంటి, ఇది వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతుంది. ఆయనకేం పాపం ఒక్కగానే ఒక్క కొడుకు, ఈ కొడుకుని ఏదో అందలం ఎక్కించాలని ఆయన తీవ్రంగా ప్రయత్నించడం. ఈ పిచ్చోడేమో ఈయన ఎక్కలేక కింద పడతా ఉంటాడు. ఈయన దత్తపుత్రుడా? అసలు పుత్రుడు. దత్తపుత్రుడేమో ఆయన ఏదో మాట్లాడతాడు. ఆయన కూడా కొద్దిగా షాక్ అయినట్టుంది ఈ మధ్య. కొద్దిగా ఏదో కొంచెం మారింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొంచెం మారింది. ఆవేశం, జుట్టు పైకి ఇవన్నీ మారినాయి. ఎవరో చెప్పుంటారు, దగ్గర చెప్తానంటాడు. ఎవరు చెప్పిన ఎండ అబ్బాయి వాళ్ళ అమ్మగారు వాళ్ళ బ్రదరే చెప్పుంటారు, అది బాగాలేదు, కొంచెం తగ్గించాడు, అందుకని తగ్గించాడు అనుకుంటా అబ్బాయి. అట్లా జనాలు
పిచ్చి అండి, తప్పండి అది. అదే ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక సంఘంలో, ఒక సమాజంలో ఒక విలువ ఉన్న వ్యక్తిగా, ఒక ఆర్టిస్ట్, ఒక స్టార్వి, పబ్లిక్లో యాజ్ అన్ ఆర్టిస్ట్గా నీకు మంచి ఇమేజ్ ఉంది, అది కాపాడుకో. మొత్తం మీద కూడా మంగళగిరిలో ఫైనల్గా వైసీపీ జెండా ఎగరబోతుంది. డెఫినెట్ సార్, అంతే. డెఫినెట్గా ఎగురుతుంది. దాంట్లో ఇంకో రెండో ఆలోచన లేదు. పెట్టండి ఆయన్ని, డబ్బులుండి పెడతాడు, తప్ప పెట్టాలి కదా. ప్రజాబలం ఉంది. ఐస్ మాకు ప్రజాబలం ఉందా, ఆయనకి డబ్బు బలం ఉందా, పెట్టండి. యూ విల్ సీ. థ్యాంక్ యూ. మొత్తమే కూడాను 2024 జరిగే ఎన్నికలు ప్రజలే ఏదైతే ప్రస్తుతం టీడీపీ నాయకులకు సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందంటున్నారు వేమారెడ్డి గారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేసేటప్పుడు గుండెల మీద చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరు, పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న వ్యక్తి